హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. మన తెలుగువారందరం పండగలకి లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున నోరు తీపి చేసుకోవడానికి స్వీట్ చేసుకుంటాం. స్వీట్ అనగానే మన తెలుగువారందరికీ ముందు గుర్తొచ్చేది సేమియా పాయసం. నేను చూపించే ప్రాసెస్లో చేసుకుంటే సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేకాదు, సేమియా పాయసం చేసి కొన్ని గంటలైనా సరే చిక్కపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఇంట్లో అందరికీ నచ్చేలా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కిస్మిస్తో పాటు బాదం పప్పు, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్ సేమియాలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజులకి మా అమ్మ మిగతావి ఎన్ని చేసినా ముందైతే సేమియా పాయసం చేసి పెట్టేది. మీ ఇంట్లో కూడా మీ ప్రతి పుట్టినరోజుకి ఈ సేమియా పాయసం ఉంటుందా? మీ ఇంట్లో మీ ప్రతి పుట్టినరోజుకి ఏం స్వీట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సేమియాలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయంటే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు 1 కప్ సేమియాలు తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ తీసుకుని సేమియాల్ని బాగా ఉడికించుకోవాలి. ఈ సేమియాలు ఉడకడానికి ఎంతో టైం పట్టదు. 4 to 5 మినిట్స్లో ఈ సేమియాలు అనేవి బాగా ఉడికిపోతాయి. ఈ సేమియాలు ఉడికేలోపు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకుని నీళ్లు వేయకుండా కాచుకోవాలి. ఇలా బాగా కాచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు సేమియాలను తీసుకుని ఇలా నొక్కి చూస్తున్నప్పుడు విరిగితే సేమియాలు ఉడికిపోయినట్టు. 1 కప్ సేమియాలు తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా 1 కప్ సేమియాలు తీసుకున్నప్పుడు 3 కప్స్ వాటర్, 3 కప్స్ పాలు తీసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఆల్రెడీ కాచిన పాలు తీసుకున్నాం కాబట్టి పాలు వేసాక ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఇలా కాచిన పాలు తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది. ఇలా పాలు పొంగుతున్నప్పుడు 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ సేమియాలకి 1/2 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కానీ 1/2 కప్ ఈ షుగర్ని ఎప్పుడైనా సరే సేమియాలు బాగా ఉడికాక పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోవాలి. షుగర్ని ముందుగానే యాడ్ చేసుకుంటే సేమియాలు అనేవి సరిగ్గా ఉడకవు. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో సేమియా పాయసం చేస్తే ఈజీగా అయిపోతుంది. సేమియా పాయసం చేసి ఎంతసేపు అయినా సరే చిక్కబడకుండా అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది కానీ టైం లేదన్నప్పుడు ఇలా సేమియా పాయసం చేసి పెట్టండి. తక్కువ టైంలో అయిపోతుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. సేమియా పాయసం అంటే అందరూ ఇష్టంగానే తింటారు. మీకు కూడా సేమియా పాయసం అంటే ఇష్టమా? మీకే స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.